సారిక ప్రజాక్షేత్రంలో ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు బాటేరని కూడా ప్రకటించేశారు. కానీ కార్యవర్గ సమావేశం కోసం తెలంగాణ భవన్కు వస్తూ మధ్యలో చిన్న ట్విస్ట్ ఇచ్చారు గులాబీ బాస్. పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్లి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను సబ్మిట్ చేసి నార్మల్ పాస్పోర్ట్ను తీసుకున్నారు. దాంతో కేసీఆర్ ఫారెన్ టూర్కు వెళుతున్నారన్న టాక్ ఊపందుకుంది. గులాబీ దళపతి యుఎస్ పర్యటనకు వెళ్లబోతున్నారా? 2 నెలల పాటు అక్కడే ఉండనున్నారా? గులాబీ దళపతి అమెరికా టూర్కి వెళ్లబోతున్నారా? కొత్త పాస్పోర్ట్ తీసుకుంది యుఎస్ పర్యటన కోసమేనా? మనవడి కోరిక మేరకు కేసీఆర్ అమెరికాలో పర్యటించబోతున్నారా? బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారా? 2 నెలల పాటు కేసీఆర్ అమెరికాలోనే గడపనున్నారా అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి అవును అనే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ తన పాస్పోర్టుని మార్చుకున్నారని టాక్. సీఎం హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మాజీ సీఎం కావడంతో పాస్పోర్టును మార్చుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కోసం ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి మార్గమధ్యలో సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ తన డిప్లొమాటిక్ పాస్పోర్టును సబ్మిట్ చేసి నార్మల్ పాస్పోర్టును తీసుకున్నారు. కేసీఆర్ పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్లారన్న వార్త బయటకు రాగానే గులాబీ బాస్ యుఎస్ టూర్కు వెళ్లబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలోనే కేసీఆర్ యుఎస్ టూర్కు వెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు కేసీఆర్. కాలు తుంటి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇప్పుడు యుఎస్ పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నారట కేసీఆర్. అయితే గులాబీ బాస్ తన జీవితంలో ఫస్ట్ టైం అమెరికా వెళ్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 2 సార్లు ముఖ్యమంత్రిగా, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ కేవలం 2 విదేశీ పర్యటనలు మాత్రమే చేశారు. సీఎం హోదాలో ఒకసారి సింగపూర్, మరోసారి చైనాలో పర్యటించారు. తన మనవడు హిమాన్షు కోరిక మేరకు కేసీఆర్ వచ్చే నెల అమెరికా వెళ్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం. కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కేసీఆర్ కు తన మనవడు హిమాన్షుకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తన మనవడు అంటే కేసీఆర్ కు చాలా ప్రేమ అన్న విషయాన్ని పలు సందర్భాల్లో తెలియజేశారు. అంతగా ప్రేమించే తన మనవడు హిమాన్షు కోరిక మేరకే కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు అమెరికా వచ్చి రెస్ట్ తీసుకోవాలని హిమాన్షు తాత కేసీఆర్ ను కోరినట్లు చెప్తున్నారు. మనవడి కోరిక తీర్చేందుకే గులాబీ బాస్ యుఎస్ పర్యటనకు రెడీ అవుతున్నారట. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా తమ అధినేతతో అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. కేసీఆర్ వెళ్తే యుఎస్ లో ఏ ప్రదేశాలను చూడాలి, ఎక్కడెక్కడ పర్యటించాలని హిమాన్షు ఇప్పటికే పక్కా టూర్ షెడ్యూల్ ని సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కూడా కేసీఆర్ ను ఆహ్వానించింది. ఈ మధ్య ఎర్రవెల్లిలో కేసీఆర్ ను కలిసిన ఫోరం చైర్మన్ లక్ష్మణ్ 15 మంది సభ్యులు అమెరికాలో పర్యటించాలని కోరారు. దీంతో అమెరికాలోని ప్రవాస తెలంగాణ వాసులను కూడా కలవాలని కేసీఆర్ చాలా కాలంగా అనుకుంటున్నారట. అందుకే మనవడితో కొన్ని రోజులు ఉండడంతో పాటు అమెరికాలోని ఎన్ఆర్ఐలతోనూ సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించాలని డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. కేసీఆర్ అమెరికా వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతాల్లో పర్యటించాలి అనే దానిపై ఎన్ఆర్ఐలతో కేటీఆర్ డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 2 నెలల పాటు కేసీఆర్ అమెరికా పర్యటన ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకు అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాకు రావాలని ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్. ఈసారి గులాబీ బాస్ అమెరికా పర్యటన పక్కానా లేక తన నిర్ణయం మార్చుకుంటారా అన్నది వేచి చూడాలి మరి.